కానీ ఇలా ఎన్నిసార్లు నిన్ను సేవ్ చేస్తుందో చూస్తా. వెధవ తెలివితేటలు చూపించకు. నువ్వేంటి సాకేత్ని పోలీసులు అరెస్ట్ చేశారు, వెళ్ళి రక్షించుకో అన్నావు. పెన్ డ్రైవ్లో ఏవో రహస్యాలున్నాయని చెప్పి షాప్లో జరిగిందాన్ని బయటపడేలా రివర్స్ డ్రామా ఆడి నన్నిరికించావు. ఏంటి కొత్త నాటకం? ట్విస్ట్ ఉంటేనే స్టోరీకి ఇంట్రెస్ట్. ఏం చేయాలని? ఏం చేసైనా నా లక్ష్యం నెరవేర్చుకోవాలి. జరగనివ్వను. జరిగి తీరుతుంది. ఈ కొత్త కథలో నీ పాత్ర తీరు మారుతుంది. సీత, నీ క్యారెక్టర్ అదే, కానీ క్యారెక్టరైజేషన్లో మార్పు. కథ మంచి ఇంట్రెస్టింగ్గా ముందుకు సాగుతుంది. నేను సాగనివ్వను. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నాది. నువ్వు కేవలం పాత్రధారివి మాత్రమే. చెప్పింది చేయడమే. లేదనుకో క్లైమాక్స్ ముందే వస్తుంది. నీ మరిది క్యారెక్టర్కి శిక్షతో ఈ నాటకం ముగుస్తుంది. చివరికంతా ట్రాజడీయే. ఓసారి ఊహించుకో. నువ్వే నా దారికొస్తావు, చెప్పింది చేస్తావు. ఓకే, గుడ్ నైట్. రేపటి నుంచి కొత్త కథతో నీ ముందుకొస్తాను. ఇలా ఏడిపించి చంపుతున్నాడు. అసలు వీడెవడు? ముందు వీడి సంగతేంటో తేల్చాలి. వాడు బయట పడితేనే గాని దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం కుదరదు. అదేంటండి, మళ్ళీ పోలీసులు వచ్చారు? వాళ్ళ పనే ఇన్వెస్టిగేషను. రాకుండా ఎలా ఉంటారు? మన ఇంట్లో హత్య చేసిన వాడు ఉన్నట్టు మాటి మాటికి ఇలా వస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చూసే వాళ్ళ కోసమో మన కోసమో వాళ్ళు వాళ్ళ డ్యూటీ మానుకుంటారా? నమస్కారం జడ్జి గారు. నమస్కారం. మళ్ళీ ఏం పని మీద వచ్చారు? పని మీద రాలేదు, అనుమానం నివృత్తి చేసుకుందామని వచ్చాం. అనుమానమా? ఏం అనుమానం, ఏం నివృత్తి? చూడండి, మాకు హంతకుడి గురించి కొన్ని ఆధారాలు లభించాయి. అలాగే అతన్ని చూసిన వాళ్ళు మాకు సమాచారం అందించారు. దాని ప్రకారం మేం కొన్ని ఊహా చిత్రాలు గీయించాం. ఆ చిత్రాలు చూసి మీరేమన్నా హంతకుడిని గుర్తించి వివరాలు చెప్పగలరేమో చూడండి. ప్లీజ్ మాకు సహకరించండి. అలాగే ఎస్ఐ గారు. కానిస్టేబుల్ సార్. చూడండి, దాంట్లో ఉన్న ఊహా చిత్రాలు చూసి హంతకుడు ఎవరో గుర్తుపట్టండి. మీరు పొరపాటు పడ్డట్టున్నారు ఎస్ఐ గారు. వైట్ పేపర్స్ ఇచ్చారు. మేమిచ్చినవి వైట్ పేపర్స్ జడ్జి గారు. ఎస్ఐ గారు, తమాషా కూడా అలా అనకండి. తమాషాగా మర్డర్ చేసిన వాడిని పట్టుకునే ప్రయత్నమే ఇది. ఎవరి పేపర్ వాళ్ళ చేతిలోనే ఉంది. మాకు హంతకుడు వాడిన వెపన్ దొరికింది. వాటి మీద వేలిముద్రలు సేకరించాం. ఇప్పుడు ఈ వైట్ పేపర్స్ ఇచ్చింది వేలిముద్రల కోసమే. వీటిని ఫారెన్సిక్ వాళ్ళకిస్తే ఎవరి వేలిముద్రలైనా సరిపోతాయేమో అన్న ఆలోచనతో వచ్చాం. జాగ్రత్తగా వాటిని ఫైల్లో పెట్టండి. కానిస్టేబుల్ సార్. ఫైల్స్ కలెక్ట్ చేసుకో.
ఇక మేము వెళ్ళొస్తాం. మళ్ళీ రావాల్సిన అవసరం పడదనుకుంటాను ఎస్ఐ గారు. ఇది పిఠాపురం వారి నివాసం. మాలో అలాంటి దుర్మార్గులు ఎవరూ లేరు. సాకేత్ అని తెలిస్తే తట్టుకోలేరు అమ్మమ్మగారు. హంతకుడు దొరికేంత వరకు రాక తప్పదు. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా పొరపాట్లు చేస్తారు. ఏదో ఒక ఆధారం వదిలే వెళ్ళిపోతారు. వస్తాం జడ్జి గారు. అలాగే ఎస్ఐ గారు. కానిస్టేబుల్స్ మూవ్. ఏంటి బావా ఇది? ఏవో ఊహా చిత్రాలు వచ్చాయని తెల్ల కాగితాలు ఇచ్చి వేలి ముద్రలు సేకరించారు. అక్కడెక్కడన్నా నీ వేలి ముద్రలు పడ్డట్టు గుర్తుందా బావా నీకు? లేకపోవటం ఏంటి స్వర్ణ? ఏకంగా కత్తి మీదే ఉన్నాయి. ఏంటి కత్తి మీద? అవును, హంసపేక మీద కత్తి పెట్టి బెదిరించాను. వాటి మీద ఖచ్చితంగా పడే ఉంటాయి. అవి ఇవి ఒకటవుతాయా బావా? కాకుండా ఎలా ఉంటాయి? అవి నా వేలి ముద్రలే కదా. పైగా వేలి ముద్రలు ప్రామాణికం. ఒకరి వేలి ముద్రలతో మరొకరివి అస్సలు కలవ్వు, మనవి మారవు. ఇప్పుడెలా బావా? అవి సరిగ్గా లేకపోతే ఇవి టాలీ కావు. అవి సరిగ్గా లేకపోతే ఇక్కడికొచ్చి ఈ వేలు ముద్రలు ఎందుకు సేకరిస్తారు? ఒక్కోసారి అనుమానితుల్ని భయపెట్టి భయపడేలా చేయడానికి, ఆధారాలు సేకరించడానికి కూడా పోలీసులు ప్లాన్లు వేస్తారు. ఒకవేళ అవి ఇవి కలిస్తే? కానివ్వు, అంత మించొస్తే గ్రానీ ఉందిగా, తనే రక్షిస్తుంది. అంత దాకా వస్తే నాకెందుకు చెప్పలేదు అంటుందేమో. ముందే అమ్మమ్మకి ఈ విషయం చెప్దామా? వద్దు, ఇప్పుడే వద్దు స్వర్ణ. నాకు భయంగా ఉంది బావా. భయపడితే బయటపడతాం. ధైర్యంగా ఉండు. సమయం మించొచ్చినప్పుడు నేనే గ్రానీకి విషయం మొత్తం వివరిస్తాను. నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకో. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. కానీ నువ్వెవరికి అనుమానం రానివ్వకు, సరేనా? సరే బావా. ఈ పోలీసులు ఏమిటండి మన ఫ్యామిలీ మీద అనుమానపడుతున్నారు? మన వేలి ముద్దలు సేకరించి తీసుకెళ్ళటం ఏమిటి? అసలు దాని హత్యకి మనకి ఏమిటండి సంబంధం? చచ్చ, మనల్ని ఇలా వేధిస్తున్నారేంటి? చీటికి మటికి వాళ్ళు ఇలా వచ్చిపోతుంటే నాకు చాలా చిరాగ్గా ఉందండి. అవమానంగా ఉంది. మనశ్శాంతి కరువైపోతుంది. హత్యకు సంబంధం లేకపోవచ్చు, హంతకులు మనలో లేకపోవచ్చు, కానీ హంసకు మనకు సంబంధం ఉంది కదా. తను మన ఫ్యామిలీ మనిషి అని చెప్పాం కదా. అందుకే ముందు వాళ్ళు మనల్ని అనుమానిస్తారు. ఎవరి మీదైనా మనకు అనుమానం ఉందని వాళ్ళకి చెబితే అప్పుడు దృష్టి వాళ్ళ మీదకి మలుస్తారు. ఎవరని చెప్తామండి? మన షష్ఠి పూర్తికి అది మనతో పాటు రాలేదు. దాంతోపాటు ఎవరూ రాలేదు. వచ్చింది భాగీరథి. అవునండి, తనతో పాటు వచ్చింది భాగీరథి కదా. అసలు ఆ భాగీరథి గురించి మనం ఎందుకు అనుమానించలేదు? మనం ఆ మాట చెప్పావే అనుకో, మనం ఇబ్బందుల్లో నుంచి బయటపడటానికి తనని ఇబ్బందుల్లోకి నెడతారా అని పోలీసులు అంటారు. లేదు లేదు, నాకెందుకో దాని మీదే అనుమానంగా ఉంది. చూడు మంగా, హంస పూర్వాపరాలు వాళ్ళ పాటికి సేకరించే ఉంటారు. అట్నుంచి ఎంక్వైరీ మొదలుపెట్టే ఉంటారు. ఇప్పుడు పేరు చెప్పి మనం ఎందుకు పాపం మూటగట్టుకోవటం? పాపాత్మురాలి గురించి చెప్తే పాపం ఏమిటండి? ఒకవేళ అదేం తేలితే పుణ్యమేగా. మనకి టార్చర్ ఉండదు. నిజమే గాని నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయకు మంగా. దాని గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. పోలీసులు వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తిస్తారు. సహకరించటమే మన పని. ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. నువ్వు అన్నట్టు ఆ భాగీరథి హత్య చేసిందనుకో, తనే శిక్ష అనుభవిస్తుంది. మంగా, ఇవన్నీ ఆలోచించకుండా నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయి.
టైంలో ఫోన్ చేశావు? అదృష్టం ఏ టైంలోనైనా తలుపు తట్టొచ్చు. లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంటే ఈ టైము ఆ టైం అనొచ్చా? నువ్వు అదృష్టానివా? నా పాలిట శాపానివి, శనివి, దురదృష్టానివి. ఆ అభిప్రాయం మార్చాలనే నీ బాధ వేదన చూసి జాలిపడి ఏడిస్తే నాకేం వస్తుంది? నీకు హెల్ప్ చేసి నేను బెనిఫిట్ పొందాలనే నిర్ణయానికి వచ్చి పందెం మార్చి నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతిగా నువ్వు నాకు సాయం చేస్తే చాలు. ఎందుకు నువ్వు నాకు సహాయం చేయడం, నేను నీకు సహాయం చేయడం? ఉభయకుశలోపరి ఇరు వర్గాల క్షేమం కోరి నువ్వు రిలాక్స్ అవుతావు, నేను లక్పతినవుతాను. లక్పతివా? ఎస్. ఇప్పుడు సాకేత్ హంసను మర్డర్ చేసిన కత్తి నా దగ్గరుంది. పోలీసులకు ఆ కత్తిస్తే చట్ట ప్రకారం సాకేత్ని ఉరితీస్తారు. అప్పుడు నాకేం మిగులుతుంది? ఏదో సాటిస్ఫాక్షన్, రివెంజ్ తీర్చుకున్నానన్న తృప్తి. అదేమైనా కడుపు నింపుతుందా, ప్రాపర్టీ అవుతుందా? అదే కత్తి నీకిస్తే అతను సేఫ్, నువ్వు హ్యాపీ, అంతా సంతోషం. అది నీకు దక్కాలంటే నాకు నగలు కావాలి. అదే మీ ఇంట్లో ఉన్న మీ అందరి 7 వారాల నగలు కావాలి. 7 వారాల నగలా? ఏ తేవటం కుదరదా? ఇవ్వటం ఇష్టం లేదా? నగలదే ఉంది, తిరిగి కొత్తవి కొత్త కొత్త మోడల్స్ లో చేయించుకోవచ్చు. తెస్తానంటే కత్తి నీది, తేనంటే సాకేత్ భవిష్యత్తు కత్తి మీద సాము. కత్తి కావాలో ఉరిశిక్ష కావాలో నీ ఇష్టం. సరే, నేను నగలు తీసుకొస్తున్నాను. ఎక్కడికి రావాలో చెప్పు. అడ్వాన్స్ గా అడ్రస్ చెప్పడానికి నేనేమన్నా వెర్రి వాజమ్మనా ఏంటి? నువ్వు మూవ్ అవ్వు, నేను జీపీఎస్ లా ఎప్పటికప్పుడు రూట్ చెప్తాను. నాకు నా సేఫ్టీ ముఖ్యం తల్లి. మోసం చెయ్యవు కదా? నో నో నో, నువ్వెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వవు కదా? ఇవ్వను. ప్రామిస్? ప్రామిస్. నేను నీకు నగలివ్వడానికి బయలుదేరడం లేదురా. ఆ కత్తి కోసం, అసలు నువ్వు ఎవరో కూపి లాగడం కోసం. ఈ రోజు నీకు నా చేతిలో మూడిందిరా. వస్తున్నాను, నీ దగ్గరకు వస్తున్నాను. కాచుకో, కాచుకోరా. ఈ రోజు నీ అంతు చూడందే నేను ఊరుకోను. ఎవరిది నంబరు? హలో, పిఠాపురం స్వర్ణలత దేవి గారా? అవును, మీరెవరు? వివరాలు అవసరమా? నా వివరం అంత వివరంగా చెప్పావు, నువ్వెవరో వివరంగా తెలుసుకోవాలి కదా. నీ శ్రేయోభిలాషిని. పేరు లేదా? నా పేరు ప్రస్తుతం నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది శ్రద్ధగా వివరంగా విని ఏం చేయాలో ఆలోచించుకోచాలు. అంత శ్రద్ధగా వినాల్సిన విషయం ఏంటో? నీ భర్త విషయం, నీ బతుకు భవిష్యత్తు బాగుండే విషయం. ఏంటి నువ్వనేది? నీ భర్త మర్డర్ చేశాడు. నువ్వు భాగస్వామ్యం పంచుకున్నావు. అతను ఉరికంపం ఎక్కితే నీ బతుకు అంధకారమవుతుంది. ఎవరు నువ్వు? అదే వద్దన్నానుగా. ముందు విను. అతనికి శిక్ష పడేలా చేయాలని మీ వాళ్లే, నీ తోడు పుట్టిందే ప్రయత్నం చేస్తుంది. నా తోడు పుట్టిందా? ఎస్, నమ్మను. విని ఫాలో అవ్వు, నీకే అర్థమవుతుంది. నీ అక్క ఆ హత్యకు సంబంధించిన ఆధారాలు సేకరించింది. వాటితో పాటు బంగారం అవతల వాళ్ళకిచ్చి కేసు బలంగా ఉండేలా చేసి జైలుకు, ఆ తర్వాత ఉరికి పంపుతుంది నీ భర్తను. ఆధారాలతో బంగారంతో బయలుదేరబోతుంది. కావాలంటే చూడు.
అక్కేంటి ఈ టైంలో బ్యాగ్ తీసుకొని బయలుదేరింది? అమ్మమ్మ గదిలో ఏం పని? చూద్దాం. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, ఈ ఇంటికి పట్టిన పీడని వదిలించటానికే నేను వెళుతున్నాను. మన కుటుంబ పరువు ప్రతిష్టలు, సాకేత్ జీవితం కాపాడాలనే ఈ ప్రయాణం. నా ప్రయాణం, నా ఈ ప్రయత్నం నన్ను ఆశీర్వదించండి. వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయినట్టున్నారే. అక్క ఎక్కడికి వెళ్తుంది? అమ్మగారు, ఆ అమ్మాయి బయలుదేరింది. అలాగే అమ్మా. స్వర్ణ, ఏంటమ్మా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు తాతయ్య, ఎవరో తలుపు కొట్టినట్టు సౌండ్ వస్తేను చూడ్డానికి వెళ్తున్నాను. ఈ టైంలో ఎవరు తలుపు కొడతారమ్మా? చూడు, బుజ్జిగాడు నిద్రలేచినట్టున్నాడు. వెళ్ళి వాడిని నిద్రపుచ్చుపో, లేకపోతే అందరినీ నిద్రలేపుతాడు, ఎవరిని నిద్రపోనివ్వడు. వెళ్ళు, నేను చూస్తాలే, వెళ్ళమ్మా.